హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం వెయిట్ లాస్ రెసిపీలో ఈరోజు కొత్త రకంగా ట్రై చేద్దాం. ఎప్పుడు మనం శనగగింజలు టెంకాయ వీటిలో కానీ చట్నీ చేస్తే క్యాలరీస్ ఎక్కువ అని తక్కువ తింటాం. కానీ కుకుంబర్తో చేస్తే క్యాలరీస్ తక్కువ, మనం ఫుల్గా తినచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు దోశ కానీ చపాతీ కానీ. సో మన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కుకుంబరు, కొంచెం టెంకాయ, మళ్ళీ పచ్చిమిరకాయలు, ఇవన్నిటినీ ఒక మిక్సీకి వేసుకునేయండి. ఫస్ట్ ఇప్పుడు కొన్ని తెల్లగడ్డపాయలు, అల్లం, మళ్ళీ శనగలు యాడ్ చేసుకోండి. శనగలు ఎందుకంటే కొంచెం చట్నీ థిక్గా వస్తుంది. సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోనండి బాగా. మనం ఇక్కడ కొంచెం కర్డ్ అనేది యూస్ చేసుకుందాం. అప్పుడు మనం పులుపు యాడ్ చేయలేదు కాబట్టి సరిపోతుంది. అండ్ వాటర్ కూడా అవసరం లేకుండా ఉంటుంది కర్డ్ వేసుకుంటే. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెరుగు వేసుకుంటే. మనం ఇక్కడ కొత్తిమీర అయితే మిక్స్ చేస్తాం, అది ఇప్పుడు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకునేయండి. ఆల్మోస్ట్ చట్నీ అయితే అయిపోయింది. కొంచెం ఉప్పు కారం అన్నీ సెట్ చేసుకోండి ఈ టైంలో కావాలంటే. ఇప్పుడు మా చట్నీ తిరబాత్ చేసుకునేదానికి ఫస్ట్ అయితే నూనె పోసుకొని ఆవాలు వేసుకుందాం. ఆవాలు బాగా చిట్లిన తర్వాతే మంచినపప్పు యాడ్ చేయండి, మనకు ఆత్రం అవసరం లేదు. ఆవాలు చిట్లిన తర్వాత మంచినపప్పు యాడ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు ఇంగువ అనేది యాడ్ చేసుకుందాం. ఇంగువ యాడ్ చేయడం వల్ల మనకి బ్లోటింగ్ అనేది తగ్గుతుంది, ఆ గ్యాస్ ఫామ్ అనేది రాకుండా ఉంటుంది. ఇంకా కరివేపాకు యాడ్ చేసుకొని చట్నీలోకి యాడ్ చేసుకోండి. అంతే, ఇంకా చట్నీ అదిరిపోయింది. సూపర్గా మీ ఫేవరెట్ ఫుడ్లో యాడ్ చేసుకునేయండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చేయండి. ఇలాంటి మరిన్ని వెయిట్ లాస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి రెసిపీస్. మీరు ఒకటే బాగా తింటే సరిపోదు, అందరూ బాగా తినాలి కదా. సరే, ఓకే, బాయ్, సీ యు ఆన్ ద నెక్స్ట్.